आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज़ न्यूज चैनल पर आपको खुशामदीद। महबूबाबाद जिले में बेटे होते हुए भी गाड़ेपल्ली नरसम्मा बेसहारा जिंदगी गुजारने पर मजबूर है। मुकामी मंडल के सड़क के किनारे रातें गुजारने वाली इस ज़ईफ खातून को देखकर बीआरएस मंडल सदर गंगावत लक्ष्मण नायक ने चादरें और तौलिए फराहम किए। ये दूसरा मौका है जब वो इसी कस्मे पुरसी के आलम में सड़क पर नजर आई। मुकामी अवाम ने बेटों और वारिसों से अपील की है कि वो अपनी मां की जिम्मेदारी संभाल ले। सीपीएम रहनुमा कंदुनूरी श्रीनिवास ने भी नरसम्मा की आलमनाक हालत को उजागर किया। నరసమ్మ ముగ్గురు కుమారులు ఒక బిడ్డ, ముగ్గురు కుమారులు కూడా పెళ్లిళ్ళు చేసుకొని కోడళ్ళతోనే ఉంటున్నారు. ఈమెకు వాళ్ళ ఆయన సంపాదించిన 3 ఎకరాల భూమి కొడుకులు పంచుకున్నారు. అదేవిధంగా మన మసీదు బజార్లో మెయిన్ బజార్లో ఇల్లుంటే కూడా ఇళ్ళ స్థలం కూడా లేకుండా ఈరోజు రేకుల షెడ్ అంటూ లేకుండా కూడా ఆమెకు అమ్మేయడం జరిగింది. అమ్మిండ ఇల్లు జాగా మొత్తం ఇల్లు కడతాను అని చెప్పి ఆ ఉన్న ఇల్లు మొత్తం కూడా అమ్మడం జరిగింది. అందుకోసమే ఆమెని గతంలో కూడా మేము నచ్చజెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి కొడుకులను పిలిచి పంపిస్తే కూడా అక్కడ వాళ్ళు మంచిగా చూసుకోలేని పరిస్థితి ఉంటే మళ్ళీ రావడం జరిగింది. దయచేసి ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ఎస్ఐ గారు కానీ స్పందించి, గతంలో కలెక్టర్ గారు స్పందించేసి, ఆర్డీఓ గారు స్పందించేసి ఎమ్మటే కూడా వాళ్ళకి సంబంధించిన కుటుంబంలో పిలిచి చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఆమె బతుకున్నంతసేపు ఆమెకు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ రేకుల కింద ఇది హోటలు, స్థిరంగా ఆమెకు కప్పుకుంటేందుకు చెద్దరు లేదు, ఉంటేందుకు ఒక మంచం కూడా లేకుండా బజార్లో పండుకుంటే ఇవాళ గార్లో ఉన్న పెద్ద మనుషులు 2 చెద్దర్లు ఒక టవల్ ఇచ్చేసి దోమలు కుడుతున్నాయమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎమ్మటే స్పందించి సంబంధించిన 3 కొడుకుల్ని పిలిచేసి ఆమెకు సరైన న్యాయం చేయాలని చెప్పి మేము గార్ల మండల ప్రజల తరపు నుంచి అందరి నుంచి కూడా చేస్తున్నాం. ఇమ్మీడియట్లీ కూడా ఆమెకు ఎమ్మటే ఆ 3 కొడుకులు ఒక రేకుల షెడ్, ఒక ఇంటి నిర్మాణం చేసేసి ఆ ఇంట్లో ఆమెను ఉంచవలసిందిగా, ఆ కుటుంబకుల్ని పిలిచి చర్యలు తీసుకోవాల్సిందిగా గార్లలో ఉన్న ఉన్నతాధికారులకు మేము తెలియజేస్తున్నాం.